శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 23వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. 23వ అధ్యాయం నారదుని దౌత్యము, దేవతల దైన్యము. గృత్సన మద మహర్షి జాహ్నవునితో ఇట్లనెను: పారిజాత పుష్పమునకై వెళ్లిన యక్షుడు రాకపోవటకు కారణమేమని ఇంద్రుడు విచారించను. పారిజాత పుష్పముపై నున్న ఇష్టము అధికమొకటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకే వచ్చు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను. సువాసనలు విరజమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతల మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకుపోదలచెను. ఆ మహోత్సాహముతో శ్రీహరి పూజా నిర్మూలనమును పాదములతో త్రొక్కిరి. దాని ఫలితముగా దివ్య శక్తులను కోల్పోయిరి, శక్తి ఈనులైరి. ఇంద్రాదులు ఇంకనూ రాలేని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింప ప్రయత్నించరి. శ్రీహరి నిర్మూలనం దాటుటచే వారును శక్తిహీనులై పడిరి. మరుసటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచ్చట నిస్తేజులై నిలచిన ఇంద్రాదులను చూచెను. వారి స్థితికి ఆశ్చర్యపడి విచారము పొందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసిదిరి. మీరు నాకు తెలియకుండా పుష్పమును దొంగతనముగా తీసుకొని పోవట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రుడు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రాలి అవమానమునందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఈ స్థితి పొందితిమి. ఇకపై మా స్థితి ఏమిటో ఎట్టితో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికేమియను సమాధానము చెప్పక తన ఆశ్రమునకు పోయెను. ఇంద్రుడు మొదలుగా వారు ఆహారము లేక దుఃఖపడుచు అచ్చట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుక్షీరము లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములు లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థను విచారించను. తాను చల్లిన శ్రీహరి నిర్మూలనము తొలగించను. తానేమి చెయ్యవలనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనులై దేవతలపై చాలిపడెను. శరణ్యుండైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజ మానక శ్రీమన్నారాయణుని తలంచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయమును చేసినా వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడు శ్రీహరికి నమస్కరించి అనేక విధంబులుగా ప్రార్థన చేసిన నారద స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరికి ఏమియును ఎరుంగని వానివలే, నారదా స్వాగతము. ఇప్పుడు ఎందుకు స్తుతించితివి? నీకేమి కావాలయ్యనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖమగునో అట్టిదేదైనను దేవాసురులు సాధింపజాలదైనను నీకు సమకూర్చెదను అని చెప్పాను. నారదుడు తలవంచి ఈ ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలేరి. భూమి యందు పారిజాతమును వృక్షము కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనకు విస్మృతులై వాని యందు ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభా మొదలగు అప్సరస స్త్రీల కోరికలను తీర్చుటకై ఇంద్రుడు దేవతలను పాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు రాలి కాలిపడిన మిడతల వలె దేవతాగణములతో పడి ఉన్నాడు. అమృతాహారుడైన ఇంద్రాది దేవతలు
11 దినములు నిరాహార పరులై పడి ఉన్నారు. శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయించి రక్షింపవలని నారదుడు కోరెను. నారదుని మాటలు విని శ్రీహరి, నారదా, అమృత కలశము నుండి తొణికి పడిన 2 బిందువులు అమృతములే, పారిజాతముగను తులసగను అయినవి. అనగా ఆ 2 అమృతము నుండి పుట్టినవి, 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తుని వాడు ఆ మొక్కలను సంరక్షించను. తుదకు అది ఒక మహామనోహరమై పుష్పవాటికయ్యను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ధనముతో దరిద్రులను ఆత్తులను పోషించి తరువాత తన కుటుంబమును పోషించుచుండెను. నన్ను పూజించుచూ ఉండెను. ఇట్టి ఉత్తమునకు దీనులకును జీవాధారముకు పుష్ప సంపద త్రిలోకాధిపతికు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించను. చివరకా దీనుండు సత్యజిత్తు నన్నాచరించిన నిర్మూల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలచులకు ఇంద్రుడు ఆ నిర్మూలమును దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతికు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై ఆ తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మూల్యమును తెలుసుకొని తెలియక దాని దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోవును. ఇది కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తమ భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృత పానీయము లేక నిరాహారులై సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతలు పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుచునే ఉన్నాడు. నేడు 11వ దినము ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరమొనర్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరిననో వెంటనే ఇచ్చదను. అతడే కాదు, ఎవ్వరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి మంత్రజపము జపించినచో వారికి కోరినవి ఇచ్చెదను అని విష్ణువు సమాధానం ఇచ్చాను. నారదుడు ఏమియును మాటలాడలేక తన దారిని పోయెను అని కృష్ణమద మహర్షి చాహనమునకు చెప్పెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తా లోకా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.